వెల్కమ్ టు మూవీ మిక్చర్. తమన్నాకి స్టార్టమ్ ఇచ్చిన టాలీవుడ్లో సక్సెసే కాదు, ఆఫర్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాలీవుడ్ మాత్రం మిల్కీ బ్యూటీకి ఛాన్స్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. మరి బీటౌన్లో ఫెయిల్ అవుతున్న ప్రాజెక్టులు క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? ఐటమ్ సాంగ్స్ ప్లస్ అయ్యాయా? గ్లామరస్ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ ఇదే పరిస్థితి. ఇక తమిళంలో జైలర్, అరణ్మణై 4తో హిట్ కొట్టానన్న సాటిస్ఫాక్షన్ దక్కింది. ఇదే టైంలో విజయవర్మ బ్రేకప్ కూడా ముద్దుగుమను బాధించినప్పటికీ త్వరగానే కోలుకుని మళ్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కెరియర్ పై ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య కాలంలో కాస్త బొద్దుగా కనిపించిన తమన్నా మళ్లీ ఫిట్ ఫిజిక్ తో మెస్మరైజ్ చేస్తోంది. బాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ పలకరిస్తున్న తమన్నా ఖాతాలో ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. బీటౌన్ లో క్రేజ్ పడిపోతోంది. ఆఫర్లు రావడం లేదనుకుంటున్న టైంలో ఒక్క స్పెషల్ సాంగ్ తో మొత్తం కవర్ చేసేస్తోంది. అందుకు ఎగ్జాంపుల్స్ 3-2 రైట్ 2 సాంగ్సే. ఈ సాంగ్స్ తో సినిమాలకు ప్లస్ అవుతూ మేకర్స్ కంట్లో పడుతూ లీడ్ యాక్టర్ గా ఆఫర్స్ కొల్లగొడుతోంది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ లో మునుపెన్నడూ లేనంత బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ. ఓ రోమియోలో స్మాల్ రోల్ చేసిన తమన్నా నెక్స్ట్ అజయ్ దేవగన్ రేంజర్, రాగిణి MMS3, రోహిత్ శెట్టి ఫిల్మ్తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాన్ అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంలో కమిట్ అయింది. ఇది మేలో రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ డిలే వల్ల ఆగస్టు 28కి పోస్ట్ పోన్ అయింది. అలాగే శాంతారాం బయోపిక్ లో జయశ్రీ అనే డీ గ్లామర్ క్యారెక్టర్ చేస్తోంది తమిళలో పురుషన్, తెలుగులో రవితేజతో ఫిల్మ్ చేస్తున్నట్లు టాక్. ఈ లైనప్ బట్టి చూస్తే ఫెయిల్యూర్స్ కూడా ఈ భామ క్రేజ్ ను ఏమాత్రం డ్యామేజ్ చేయలేకపోతున్నాయి అన్నట్లుంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ సెట్స్ పై ఉంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. మూవీపై భారీ అంచనాలున్నాయి, కానీ డేరింగ్ డైరెక్టర్ ముందు బిగ్ టాస్కే ఉంది. డార్లింగ్ మూవీ విషయంలో అనుకుంటున్నారా? కాదండి, ఆ హీరోతోనే ప్రాబ్లం. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా ప్రాబ్లం? తీసినవి 3 ఫిల్మ్స్ అయినా సందీప్ రెడ్డి వంగ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చెప్పాలంటే ఆయన సినిమాల కన్నా సందీప్ యాటిట్యూడ్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ యాటిట్యూడే దర్శకుడిని కొన్నిసార్లు సమస్యల్లోనూ నెట్టిస్తోంది. రీసెంట్లీ స్పిరిట్ విషయంలో దీపికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి తృప్తి డిమ్రిని పట్టుకొచ్చాడు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చేడాది మార్చి 5న ప్రేక్షకులకు కల్ట్ మూవీని ఇవ్వబోతున్నాడు. 1 బ్యాడ్ హ్యాబిట్ అనే ఒక్క డైలాగ్ తో స్పిరిట్ పై అంచనాలు పెంచేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక డార్లింగ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడని టాక్. ఇక్కడి వరకు ఓకే, కానీ సందీప్ రెడ్డి వంగ అసలు సిస్లైన టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్పిరిట్ మూవీ విషయంలో అనుకుంటే పొరపడినట్టే. స్పిరిట్ తర్వాత పట్టాలెక్కిస్తున్నటువంటి యానిమల్ పార్క్ ప్రాజెక్ట్ విషయంలో ఈ డైనమిక్ స్టార్ కు పెను సవాల్ ఎదురవుతోంది. ఎందుకంటే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణవీర్ ను యానిమల్ లో వైలెంట్ యాంగిల్లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్. కానీ ఈసారి టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో. బాలీవుడ్ మైథాలజీ మూవీ రామాయణలో రాముడిగా కనిపించబోతున్నాడు రణవీర్. గతంలో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో రణబీర్ 1 షాట్ ఆడియన్స్ ను పిచ్చెక్కించింది. రాముడికి రణబీర్ పర్ఫెక్ట్ చాయిస్ అనేటువంటి టాక్ వినిపించింది. శ్రీరామనవమికి ఏదైనా అప్డేట్ ఇస్తాడంటే హనుమాన్ జయంతికి, అంటే ఏప్రిల్ 2న రాముడి లుక్ రివీల్ చేస్తాడట నమిత్ మల్హోత్రా. మూవీ పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అవుతోంది. పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ దీపావళికి పండగకు విడుదల చేయబోతున్నారు. రామాయణ ఇంట్రడక్షన్, అంతకుముందు లీక్ అయిన రణబీర్ పిక్స్ చూసినప్పుడే రాముడి గెటప్ కు మంచి అప్లాజ్ వచ్చింది. అందులోనూ యానిమల్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రామాయణ తీసుకొస్తున్నారు. దీని తర్వాత లవ్ అండ్ వార్ రిలీజ్ ఉన్నప్పటికీ ఒక్క ఫోటో లుక్ రిలీజ్ కాకపోవడంతో ఆడియన్స్ అటెన్షన్ అడ్డుగా లేదు. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ యానిమల్ లో హీరో క్యారెక్టర్ ఎలా ఉందో చూసేశారు. యానిమల్ పార్క్ దీన్ని మించి ఉండబోతుందని అర్థమవుతుంది. ఇదే సందీప్ రెడ్డి వంగకు ప్రాబ్లమై కూర్చుంది. రాముడిగా రణబీర్ ను చూసిన ప్రేక్షకులు యానిమల్ సీక్వెల్ లో మళ్లీ రొమాన్స్ అండ్ వైలెంట్ హీరోగా చూపిస్తే చూడగలుగుతారా? మరీ డైనమిక్ డైరెక్టర్ ఈ ఛాలెంజ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ. కాజల్ అగర్వాల్ సినీ కెరియర్ కష్టాలు నడుస్తోంది. గత ఏడాది పేరుకు 2 సినిమాలతో ప్రేక్షకులు ముందుకొచ్చింది, కానీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. ఇక కమిటైన సినిమాల నుండి అప్డేట్సే లేవు. అసలు వస్తాయో రావో కూడా క్లారిటీ లేదు. ఇంకొన్ని ఆగిపోయాయి అని టాక్. టాలీవుడ్ చందమామ కెరియర్ ఫేడ్ అవుట్ కి చేరుకున్నట్లేనా? తమన్నా భాటియా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది. సమంత మా ఇంటి బంగారంతో బిజీగా గడుపుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మరి వీరి ఫ్రెండ్ కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏంటో? గౌతమ్ కిచ్లుతో పెళ్లి, ఒక బాబుకు జన్మనిచ్చాక అడపాదడపా చిత్రాల్లో నటించింది. బొద్దుగా మారిన కాజల్ మళ్లీ నాజూగ్గా తయారైంది. తాజాగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో సత్యభామకు బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్ అవార్డు అందుకుని తను ఇంకా హీరోయిన్ మెటీరియల్ అంటూ ప్రూవ్ చేస్తోంది. గత ఏడాది సికిందర్, కన్నప్ప చిత్రాల్లో చోటా రోల్స్ తో సరిపెట్టేసింది కాజల్. ఆ తర్వాత కొత్త సినిమా కబుర్లు వెల్లడించలేదు. అప్పుడెప్పుడు కమిటైన ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేదో కూడా చెప్పలేని సిచ్యువేషన్. క్వీన్ రీమేక్ వెర్షన్ లో ప్యారిస్ లో నటించింది. అది రిలీజ్ కు నోచుకోలేదు. ది ఇండియా స్టోరీది మరో కహాని.
గత ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చాయో నో అప్డేట్. ఉమా అనే ఫిల్మ్ ఏమైందో తెలియదు. ఇక ఇండియన్ 3 సెట్స్ పైకి వెళ్తుందో లేదో కూడా డౌటే. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణలో మండోదరి క్యారెక్టర్ చేస్తున్నట్టు ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. కానీ నో అఫీషియల్ కన్ఫర్మేషన్. ఇంకొన్ని రోజుల్లో ఈ విషయం కూడా తేలిపోవచ్చు. ఇక కాజల్ కెరీర్ ఫేడ్ అవుట్ అవుతుంది అనుకున్న టైంలో సోషల్ మీడియాలో ఆమె షూటింగ్ తాలూకా వీడియో వైరల్ అయింది. ఈ చందమామ త్వరలోనే ఓటీటీలోకి అడుగు పెడుతోంది. విశాఖ అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్టు టాక్. ఆర్య అనే హిందీ వెబ్ సిరీస్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారట. త్వరలో డిజిటల్ స్క్రీన్ పైకి రాబోతోంది సిరీస్. ఒక్క హిట్ పడింది, ట్రాక్ ఎక్కాడు అనుకునే లోపే వరుస డిజాస్టర్స్ ఆ హీరో ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. తనకంటే వెనకొచ్చిన హీరోలు పాన్ ఇండియా రేంజ్ కు ఎదుగుతుంటే రీజనల్ మూవీస్ తోనే మెప్పించలేకపోతున్నాడు ఈ స్టార్. టాప్ హీరో రేంజ్ కు ఎదగాలనుకుని చతికిల పడుతున్న ఆ హీరో ఎవరో చూద్దాం. నివిన్ పౌలి ఓ హిట్ కొట్టాడు అనుకునే లోపు వరుస డిజాస్టర్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను గట్టిగానే హర్ట్ చేస్తున్నాడు. గత ఏడాది చివర్లో వచ్చిన సర్వమాయ 150 కోట్లను కొల్లగొట్టి ప్రేమం రికార్డ్స్ చెరిపేసింది. తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని టేస్ట్ చేశానని సంబరపడిపోయే లోపు 2 ఫ్లాప్స్ పలకరించాయి. ఈ ఏడాది జనవరిలో వచ్చిన బేబీ గర్ల్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఇక తాజాగా వచ్చిన ప్రతిఛాయ కూడా సేమ్ రిజల్టే టేస్ట్ చేసింది. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ ఫిలిం కేరళ ఆడియన్స్ ను మెప్పించలేకపోతోంది. స్లో ఫేస్ అండ్ ప్రెడిక్టబుల్ పొలిటికల్ డ్రామా కావడంతో సినిమా బోర్ కొట్టిస్తోందని రివ్యూస్ ఇస్తున్నారు ఆడియన్స్. తనకంటే వెనుక కెరియర్ స్టార్ట్ చేసిన టొవినో థామస్, బాసిల్ జోసెఫ్, ఉన్ని ముకుందన్ లాంటి హీరోలు పాన్ ఇండియా రేంజ్ కి ఎదుగుతూ ఉంటే నివిన్ పౌలి మాత్రం రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ప్రూవ్ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాడు. వరుస ఫ్లాప్స్ పాన్ ఇండియా రేంజ్ కు ఎదగాలన్న అతడి ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. నెక్స్ట్ నయనతారతో కలిసి నటిస్తున్న డియర్ స్టూడెంట్స్, విలన్ రోల్ చేస్తున్న బెంచ్ అతన్ని ఫెయిల్యూర్స్ నుండి గట్టెక్కించి ఇమేజ్ పెంచుతాయేమో చూడాలి. ఇండస్ట్రీలోకి అడుగుపట్టి 10 ఏళ్లవుతున్న నభా నటేష్ కు సరైన ఐడెంటిటీ రాలేదు. మధ్యలో కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఆమె కెరియర్ ని డౌన్ చేశాయి. ఇక ఈ స్మార్ట్ బ్యూటీ పుంజుకోవడం కష్టమే అనుకుంటున్న టైంలో 2 క్రేజీ ప్రాజెక్టులు పట్టేసింది. అందులోనూ పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ కంబ్యాక్ కి రెడీ అయింది. సుధీర్ బాబు నన్ను దోచుకుందువట్టేతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన కన్నడ సోయిగం నభా నటేష్ ఆ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకోకపోయినా ఇస్మార్ట్ శంకర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యూత్ ని ఫిదా చేసింది. కానీ ఆ తర్వాత ఈ క్రేజ్ కాపాడుకోలేకపోయింది. డిస్కో రాజా, అల్లుడు ఆదుర్స్ వరుస డిజాస్టర్స్. కాస్తలో కాస్త బెటర్ అనిపించుకుంది సోలో బ్రతుకే సో బెటర్ మూవీ. 2022లో యాక్సిడెంట్ వల్ల యాక్టింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన నభా నటేష్ మళ్లీ కెరియర్ పై ఫోకస్ స్టార్ట్ చేసింది. డార్లింగ్ తో బౌన్స్ బ్యాక్ అవుతానని ఆశించింది, కానీ ఫలితం దక్కలేదు. ఇక నభా పని అయిపోయినట్లే అనుకున్న టైంలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కొల్లగొట్టి షాక్ ఇచ్చింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్, అడ్వెంచరస్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ స్వయంభులో ఫిక్స్ అయింది. నిఖిల్ పాన్ ఇండియా అండ్ భారీ బడ్జెట్ చిత్రం స్వయంభు ఏప్రిల్ 10 అనుకోగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. డెవిల్ తర్వాత అభిషేక్ నామ దర్శకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మైథాలజీ ఫిల్మ్ నాగబంధం. విరాట్ కరణ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నభా పార్వతి అనే రోల్ చేస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన నమోరే సాంగ్ లో డివోషనల్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది నభా. నాగబంధం మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. జూలై 3న రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. స్వయంభూ, నాగబంధం లాంటి పాన్ ఇండియా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్ లో సందర్శించబోతున్న నభా స్ట్రాంగ్ కంబ్యాక్ సొంతం చేసుకుంటుందా? దురంధర్ 2 ఊహించినట్లే మాస్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. దురంధర్ లాంగ్ రన్ లో 1300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంటే సీక్వెల్ జస్ట్ 1 వీక్ లో 1000 crore మార్క్ టచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నియర్లీ 1100 కోట్లు దాటగా 700 crore నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కార్తిక్ సుబ్బరాజు, రానా దగ్గుబాటి నిర్మాతలుగా తెరకెక్కించిన ఫిలిం నీలిరా. శ్రీలంకకు చెందిన తమిళ దర్శకుడు సోమిధరన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ చంద్ర, విధు లీడ్ రోల్స్ చేస్తున్న నీలిరా సినిమాను ఏప్రిల్ 3వ తేదీన గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.